ఇక సర్పంచ్ పదవి అంటే మరి ఊర్లలో మామూలుగా క్రేజ్ ఉండదు. అంటే దాదాపు ఒక 2 ఇయర్స్ తర్వాత చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుర్రు. మరి మా ఊరికి సర్పంచ్ కావాలని చాలామందికి ఎప్పటినుంచో ఉంటది. అందుకే ఆ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఎలక్షన్‌లు వాయిదా పడుతూ వస్తున్నాయి. మొత్తానికైతే మరి ఇప్పుడు ఎలక్షన్‌ల సీజన్ అయితే వచ్చింది. మరి ఊర్లలో పండుగ వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్లా అన్నా ఈసారి ఊరికి సర్పంచ్ కావాలే అనేటువంటి పోటీ మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఎన్ని లక్షలు పోయినా సరే, ఎన్ని ఇంత ఇబ్బంది పడ్డా సరే, మేము మాత్రం సర్పంచ్‌గా గెలవాలి అని మరి చాలామంది ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టనీకే వెనకాడకుండా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి ఊర్లలో కూడా అదొక రకమైనటువంటి వాతావరణం. అంటే ఏ ఇద్దరు కలిసినా మరి ఈయన గెలుస్తాడా? ఆయన గెలుస్తాడా? అసలు ఏంది? ఏం కథ? ఎవరిని గెలిపిద్దామని ఇట్లా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు చేస్తున్నారు. ఊకే ఆయనో 10 లక్షలు ఖర్చు పెట్టా, ఈయనో 10 లక్షలు, ఇంకో ఆయనో 10 లక్షలు, ఇట్లా 30, 40 లక్షలో, 50 లక్షలో ఖర్చు పెట్టి ఉట్టిగానే దానికి ఏమిటికోవు అవి. అవి తాగనీకే, తిననీకే, లేకుంటే కుల సంఘాలకో దానికి దీనికే పోతే అట్లా కాకుండా అవే 50 లక్షలు ఒక దగ్గర ఇస్తే నేను ఒక్కనే ఖర్చు పెట్టుకుంటే 50 లక్షలు ఊరి డెవలప్మెంట్‌కి ఇస్తాం మరి అనేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏకగ్రీవాలు కూడా చాలా దగ్గర మనకు కనిపిస్తున్నాయంట. ఇక్కడ చూడొచ్చు మరి రూకగ్రీవాలు అని ఇచ్చిర్రు. ఏకగ్రీవాలు ఉట్టిగా అయితలేవు. పైసలు ఇస్తేనే మరి ఏకగ్రీవాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక దగ్గర లక్షలు పెట్టి మరి ఊరికి నేను డెవలప్మెంట్కి ఇన్ని లక్షలు ఇస్తా, నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్కి ఎన్నుకోండి అనేటువంటి సాంప్రదాయం కూడా చాలా దగ్గర కనిపిస్తుందట. ఏకగ్రీవం చేసి మరి అభివృద్ధికి ఆ డబ్బును మేము ఖర్చు పెడతామని చెప్తున్నారట. సర్పంచ్ పదవికి వేలం పాటలు జోరుగా సాగుతున్నాయట. ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నటువంటి ఆశాహులు ఇక్కడ చూడవచ్చు. ఒక గద్వాల జిల్లా కొండపల్లి అనేటువంటి గ్రామంలో సర్పంచ్ పదవి 60 లక్షలు పలికింది. ఈ 60 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆయన 60 లక్షలు డెవలప్మెంట్ కోసం, ఊరి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతారని చెప్తున్నారు. ఇక్కడ గొర్లకాన్ దొడ్డిలో 53 లక్షలంట, చింతలగుంటలో 38 లక్షలంట, ఇంకో దగ్గర వామనపల్లి అనే ఊర్లో శ్మశానానికి ఎవరైతే మరి ₹1,00,00,000 ఇస్తారో, ఎకరా పొలం ఇస్తారో మరి వాళ్ళకే మేము ఇస్తామనేటువంటిది. ఇక దాంతో పాటు ఇక పెళ్లిళ్ళు, జాతరలకు డీజేలు పెడతాము, చావులకు వైకుంఠ రథం పెడతామని, ఇంకొక ఆయనేమో ఆలయానికి ఎగరయిస్తా, ఇంటి నల్ల బిల్లులు అన్ని నేనే కడతా అని ఇంకొక ఆయన చెప్పినట. ఇక ఖమ్మం జిల్లాలో ఒక ఆయన ₹1,00,00,000 ఒక ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినట. నన్ను గెలిపిస్తే ₹1,00,00,000 ఖర్చు పెడతా, ఏకగ్రీవంగా గెలిపియండి, ఏమేం చేస్తా ₹1,00,00,000 అనేటువంటిది కూడా మరి డెవలప్మెంట్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన అభ్యర్థి. మనం అప్పట్లో చూసినాం ఎమ్మెల్యే ఎలక్షన్లలో కామారెడ్డిలో ఎవరైతే జాయింట్ కిల్లర్ అయినరో వెంకటరమణారెడ్డి, ఆయన ఊర్లలో అది పెడతా, లేకుంటే నా ఆస్తులు అమ్మైనా సరే డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు ఆయన చేస్తలేడని కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. సరే అది పక్కన పెడితే ఇక్కడ సర్పంచ్ పదవికి ₹1,00,00,000 తోటి నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ₹1,00,00,000 పెట్టి ఊరిని డెవలప్ చేస్తాను అభ్యర్థి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినట. ఇట్లా చాలా వరకు వేలం పాటలు కూడా నడుస్తున్నాయట. మరి కొన్ని దగ్గరలో వేలం పాట వేసినా కానీ అవతలలో ఒప్పుకోవాలి కదా. మరి గ్రామ పెద్దలు కూర్చోబెట్టి అందరికీ ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారో ఆయనకు ఏకగ్రీవంగా ఎన్నుకుందాము, డబ్బులను గ్రామ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుందామని కూడా చాలా మంది అయితే చెప్తారట. ఇక గ్రామ పెద్దలు ఈ మాట కంటే గ్రామ పెద్ద అనేటువంటి మాట కిక్ వస్తుందంట. ఆ కిక్కు కోసం ఇట్లా ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకోనికే ఎవరు వెనుక పోతలేరట. మరి సర్పంచ్ వస్తే ఆ హోదా వేరు, ఆ గుర్తింపు ప్రత్యేకం. ఇట్లా పదవీకాంక్షతోటి ఆశావాహులు ఏకగ్రీవ అస్త్రాన్ని మరి వీళ్ళైతే ప్రయోగిస్తున్నారట. ఇక చాలామంది ఇట్లా ఏకగ్రీవం కోసం లక్షలు అయితే ఖర్చు పెడుతున్నారట. కాకపోతే ఇక్కడ ఈ వేలంపాట బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు. ఒకవేళ ఫిర్యాదు ఎవరైనా ఒకవేళ ఈ వేలంపాటతోటి ఏకగ్రీవం అయ్యారు అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈసీ దాని మీద దర్యాప్తు చేసి దాని ఎన్నికనే రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉందట. మరి పర్యవేక్షక కమిటీలు పరిశీలించినాకనే ఏకగ్రీవానికి ఆమోదం ఇస్తాం అని సర్పంచ్ పదవి ఏకగ్రీవాలకు కూడా ఇక్కడ ఈసీ కొన్ని రూల్స్ గైడ్లైన్స్ అయితే పెట్టిందట. దాని ప్రకారం ఉంటేనే ఇక్కడ ఏకగ్రీవాలు అయితే, లేకుంటే లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇట్లా లక్షలు నిజానికి ఇది కూడా మంచిదే. ఎందుకంటే ఈయనో 20 లక్షలు ఖర్చు పెట్టా, ఆయనో 20 లక్షలు ఖర్చు పెట్టా, ఆ ఖర్చు అదంతా ఏమిటికి అవుతా అంటే మందు దానికే, తిండి దేనికి తప్ప దేనికి పనికిరాదు. అట్లా కాకుండా ఇట్లా చేస్తే మంచిగానే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక రూకగ్రీవాలు అనేటువంటి చూస్తే ఇక గట్టు మండలంలో ఒక గుర్లకాన్ దొడ్డిలో 53 లక్షలు. ఇక ఈ వ్యక్తి వేలంపాట వాడినట. కాకుంటే ఆ కుటుంబ సభ్యులు అభ్యంతరం పెట్టడంతో గ్రామ పెద్దలు వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారట. ఇదే మండలంలో అంతపల్లి గ్రామంలో 23 లక్షలంట. ఇట్లా రకరకాలు ఉన్నాయట. అంటే కొంతమంది ఏమో ఇట్లా ఇస్తామని చెప్తున్నారట. ఇక రకరకాలు ఇట్లా తండాలలో కూడా చూడొచ్చు. ఇక్కడ వికారాబాద్ జిల్లా యాలాలపండిలో ఏర్పడేటువంటి ఒక తండా ఏకగ్రీవమైందంట. ఆయన 3 లక్షలు ఇస్తానంట తండాకు. ఇట్లా రకరకాలు. ఇగో ఇక్కడ ఒక దగ్గర 13 లక్షలంట. 5గురి మధ్యలో పోటాపోటీ నడిచిందంట. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో లాస్ట్కు 13.6 లక్షలకు ఒక ఆయన
వేలంపాటలో గెలిచిండట. ఇదే మండలంలో ఉన్న మాందాపూర్లో 10,75,000కు ఇట్లా రకరకాలు చాలా వరకైతే ఏకగ్రీవాలు అయితే అవుతున్నాయట. ఇక ఇప్పుడే ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ నామినేషన్లు ఇప్పుడే నడుస్తున్నాయి కాబట్టి ఈ నామినేషన్లు అయిపోయే వరకు మరి ఇంకెన్ని ఏకగ్రీవాలు అయితే ఏంటో మనం చూడాలి. సరే ఇట్లా ఏకగ్రీవాలు ఇట్లా అవుతుంటే ఇక్కడ ఈసీ కూడా ఒకటి ఇచ్చిందట. వేలం బెదిరింపులతో ఎవరైనా ఏకగ్రీవం చేస్తే ఆ ఎన్నిక చెల్లదు, ఖచ్చితంగా మేము పర్యవేక్షక కమిటీ ఒకవేళ ఏదైనా ఊర్లో ఏకగ్రీవంగా ఎలక్షన్ అయిందంటే పర్యవేక్షక కమిటీ వస్తుంది, అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. ఇది అందరికి ఇష్టంతోనే జరిగిందా లేకుంటే ఎవరైనా బెదిరించిరా ఏం చేసిరని పర్యవేక్షక కమిటీ మొత్తం పరిశీలించిన తర్వాతనే ఏకగ్రీవానికి ఆమోదముద్ర వేస్తారట. కాబట్టి ఇది కూడా ఇక్కడ చూడొచ్చు. సర్పంచ్లకు ఆల్రెడీ నామినేషన్లు అయితే స్టార్ట్ అయినాయట. మరి ఏదేమైనప్పటికీ ఏకగ్రీవం బాగానే అవుతున్నాయి, లక్షల లక్షలు పాడుతున్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఎందుకంటే ఏకగ్రీవం బలవంతంగా వేస్తే మాత్రం అవి ఎన్నిక చెల్లదని ఈసీ చాలా క్లియర్గా చెప్తుంది. కానీ కొన్ని ఊర్లలో గ్రామ పెద్దలే అందరినీ ఓ 10 మంది గ్రామ పెద్దలు ఉంటే అనవసరంగా మీరు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు, ఒక్కరితోనే అన్ని లక్షలు ఖర్చు పెట్టిద్దాము, ఆయన గెలుస్తాడు అంటే ఏకగ్రీవం అవుతాడు, ఆ డెవలప్మెంట్కు ఆ ఫండ్ యూజ్ చేద్దామని. ఇది కూడా మంచి పద్ధతే. కానీ మరి ఎన్ని అయితే ఏంటి అనేది చూడాలి. కానీ ₹1,00,00,000 60-70 లక్షలు కూడా వరుకుతుందంట చూడండి ఒక సర్పంచ్. అంటే మన దగ్గర ఎలక్షన్లు ఎంత కాస్ట్లీ అయినాయో ఒకసారి ఊహించుకోండి. ఇక ఒక సర్పంచ్ పదవికే ఇన్ని లక్షలు పలుకుతుందంటే మరి ఇక ఒక ఎంపీపీ ఎంత ఖర్చు పెట్టాలి, జెడ్పీ చైర్మన్ ఎంత ఖర్చు పెట్టాలి, ఒక ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాలి, ఎంపీ ఎంత ఖర్చు పెట్టాలి. అందుకే సామాన్యులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టుకోలేక.